మీకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఒక కర్వ్ లాగా, అదే పీస్ బ్రిడ్జ్. పీస్ బ్రిడ్జ్ కి యువతల ఇంకొక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద ఉండి వీడియో తీస్తున్నాను. అసలు పీస్ బ్రిడ్జ్ స్టోరీ ఏంటంటే 2010లో పీస్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బట్ అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు పీస్ బ్రిడ్జ్ అనేది ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. జనరల్ గా టిబ్లిసీ 2 సిటీస్ ఉంటాయి, ఓల్డ్ టిబ్లిసీ అండ్ న్యూ టిబ్లిసీ. మీకు బ్రిడ్జ్ కి అవతల ఓల్డ్ టిబ్లిసీ ఉంటుంది, బ్రిడ్జ్ కి యువతల న్యూ టిబ్లిసీ అంటే న్యూగా కన్స్ట్రక్ట్ అయినా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ టిబ్లిసీని డిస్టర్బ్ చేయకుండా, అక్కడున్న ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అలాగే వాళ్ళ హెరిటేజ్ కల్చర్ని డిస్టర్బ్ చేయకుండా, ఆ సిటీని డిమాలిష్ చేయకుండా అలాగే ఉంచి, ఆ స్ట్రీట్స్ని కానీ అక్కడ ఉన్న క్లాక్ టవర్స్ని కానీ అక్కడ ఉన్న ట్రెడిషన్స్ కానీ ఫుడ్ కానీ అలాగే ఉంచి యువతల వేరే సిటీని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తుంది ఏంటంటే, ఇటువైపు చూడండి, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చర్చ్ అని కనబడుతున్నాయి కదా, ఇదంతా న్యూ కన్స్ట్రక్షన్ కి చేశారనమాట. ఇప్పుడు ఇటువైపు ఏదైతే ఇటువైపు చూపిస్తానో ఇదంతా ఓల్డ్ టిబ్లిసీ అనమాట. ఈ ఇటువైపు ఓల్డ్ టిబ్లిసీ, ఇటువైపు న్యూ టిబ్లిసీ రెండు కలిసి కనెక్ట్ చేసిందే ఈ పీస్ బ్రిడ్జ్ అనమాట. దీనికి సింబాలిక్ గా వేవ్ అంటే ఒక ఫ్లోగా ట్రెడిషన్ అనేది కన్స్ట్రక్ట్ అయిందని చూపిస్తూ వేవ్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ పీస్ బ్రిడ్జ్ లో 50,000 LED బల్బ్స్ యూజ్ చేశారు. నైట్ టైం చూస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది వ్యూ మాత్రం. 50,000 LED బల్బ్స్ యూజ్ చేశారు అనమాట. కాబట్టి ఈ పీస్ బ్రిడ్జ్ స్టోరీ చాలా తక్కువ మంది చెప్పారు. శ్యామ్జీ టాక్స్ లో మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి జార్జియా టిబ్లిసీ వస్తే కంపల్సరీగా పీస్ బ్రిడ్జ్ ని చూడండి, ఓకే, అండ్ దాని స్టోరీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మన గత చరిత్రని ఈ చరిత్రని కనెక్ట్ చేసే విధంగా చేశారు. దిస్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ ఈ స్టైల్ అయితే బాగుంది, అంటే డెమాలిష్ చేయకుండా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం. మధ్యలో రివర్ చూస్తున్నారు కదా, దీన్ని ప్యూరా రివర్ అని అంటారు అనమాట. ఈ రివరే వీళ్ళకి ఒక లైఫ్ లైన్ అనుకోవచ్చు. ఎప్పటి నుంచో దీన్ని యూజ్ చేస్తాం, అంటే ఈ రివర్ కి అనుసంధానంగానే వీళ్ళ నాగరికత అనేది ఇంప్రూవ్ అయింది అనమాట. మనకి సింధు నాగరికత ఎలా అంటాము, వీళ్ళకి కూడా ఈ హిస్టరీ కూడా ఈ రివర్ ద్వారా అయిందని సరే ఇక్కడ చెప్తూ ఉంటారు.